గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో ఏంటంటే మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి. సో ఇది రిలీజ్ అయిన లొకేషన్ వచ్చేసి న్యూఢిల్లీ నుండి అండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండి. సో దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి 02/2025/CHQ అండి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ వేకెన్సీస్ అయితే చూద్దాము. సో ఇది వచ్చేసరికి మొత్తం మనం దీన్ని ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.ai.aero అనే వెబ్సైట్ నుండి అయితే మనం అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనం ఇది ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలని అయితే చెప్తున్నారు. సో ఏదే అదర్ మోడ్ అయితే అప్లై చేయడానికి అయితే ఉండదని అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే చూద్దాము. పోస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 309 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వారికి వచ్చేసరికి 125 జాబ్స్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 30 జాబ్స్, ఓబీసీ నాన్ క్రిమి లాయర్ వాళ్ళకి 72 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వారికి 55 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 22 పోస్టులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ వచ్చేసరికి కేటగిరీ సి వాళ్ళకైతే 7 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇది వేకెన్సీకి సంబంధించి డీటెయిల్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇందాక సూటబుల్ కేటగిరీస్ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద పోస్ట్ ఐడెంటిఫైడ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్. సో ఇందాక మనం చూసాం కదా వేకెన్సీ వైజు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ సి వాళ్ళకైతే 7 పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో ఆ కేటగిరీ సి అనేది అయితే ఏంటనేది చూద్దాము. యాసిడ్ అటాక్ విక్టిమ్స్ సబ్జెక్ట్ టు మెడికల్ స్టాండర్డ్ రిక్వైర్డ్ టు ఏటీసీ లైసెన్స్ అండ్ వితౌట్ మేజర్ రెస్ట్రిక్షన్ ఇన్ మజిల్ మూమెంట్ అని అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ చదివి ఉంటారో వాళ్ళు వచ్చేసరికి అంటే వాళ్ళకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, డిగ్రీలో ఎవరైతే ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చదివి ఉంటారో అది కూడా బీఎస్సీలో సైన్స్ అయ్యండి. సో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. ఇంకొచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో వచ్చేసరికి వాళ్ళకైతే ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకా కింద ఇంకో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో క్యాండిడేట్ అనే అతను సో ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి అండ్ రాయడానికి అయితే వచ్చిండాలని అయితే చెప్తున్నారు. అట్ ద లెవెల్ ఆఫ్ 10+2 స్టాండర్డ్ అని అయితే చెప్తున్నారు. అండ్ క్యాండిడేట్స్ అయితే ఇంగ్లీష్ అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఎప్పుడంటే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో అయితే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఇంగ్లీష్ని అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొంచెం నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం వచ్చేసరికి రికగ్నైజ్డ్ అండ్ డిమాండ్ యూనివర్సిటీ ఫ్రమ్ ద ఎనీ అపెక్స్ ఇన్స్టిట్యూషన్స్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి పాస్ మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ ఫర్ బ్యాచిలర్ డిగ్రీ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే క్యాండిడేట్స్ హ్యావింగ్ బీఈ లేదా బీటెక్ బీఎస్సీ చదివి ఉంటారో వాళ్ళకైతే allowed to apply where essential qualification is prescribed బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాలండి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 27 సంవత్సరాలండి. అది ఎప్పుడుకంటే 24వ తేదీ మే 2025 నాటికైతే 27 సంవత్సరాలు అయితే ఉండాలి మ్యాక్సిమము. నెక్స్ట్ రిలాక్సేషన్ ఇన్ ఏజెస్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3 years అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఏజ్ ఉంటుంది, అంటే ఏజ్ రిలాక్సేషన్.
అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వచ్చేసరికి 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ కమిషనర్డ్ ఆఫీసర్ ఇంక్లూడ్ ఎమర్జెన్సీ కమిషన్ ఆఫీసర్స్ ఆర్ షార్ట్ సర్వీస్ వాళ్ళ కమిషన్ ఆఫీస్. సో వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25వ తేదీ ఏప్రిల్ 2025 అయితే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి 24వ తేదీ మే 2025 నాటికైతే క్లోజ్ అయితే అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్కి. సో టెంటేటివ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే విల్ బీ అనౌన్స్డ్ ఇన్ ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. అండ్ రెమ్యునరేషన్ విషయానికి వచ్చేసరికి సో ఇప్పుడు మన ఫస్ట్ నేమ్ వచ్చేసరికి జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండి. సో ఇది వచ్చేసరికి కేటగిరీ గ్రూప్ బి కిందకి వచ్చి E1 లెవెల్ కిందకి అయితే వస్తుంది. శాలరీ విషయానికి వచ్చేసరికి 40,000 నుంచి 3% హైక్ నుంచి 1,40,000 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎమ్యూల్మెంట్స్ వచ్చేసరికి ఇన్ అడిషన్ బేసిక్ పే డియర్నెస్ అలవెన్స్ పరక్స్ 35% ఆఫ్ బేసిక్ పే అండ్ హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ విచ్ ఇన్క్లూడ్ సిపిఎఫ్ గ్రాండ్ ఇవన్నీ మెడికల్ బెనిఫిట్స్ ఎక్సెట్రా యాజ్ పర్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో అప్రాక్సిమేట్గా మనకు సిటీసీ వచ్చేసరికి ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసరికి 30 lakhs పర్ యానం అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి మనమైతే ఇండియన్ పర్సన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. ఏజ్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 20 కట్ ఆఫ్ డేట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏజ్ లిమిట్ అయితే దాన్ని అయితే చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సో ఓబీసీ వాళ్ళకి అది దాన్ని బట్టి నాన్ క్రిమినల్ హైయర్ సర్టిఫికేట్ ఉండాలి ఇక్కడ అదే చెప్తున్నారు. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళ సర్టిఫికేటు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళ సర్టిఫికేట్స్ ఉండాలి. సో అవన్నీ దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మన ఈ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చేసరికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండి. సో మనకేంటంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చేసరికి మనకు మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇష్యూ చేస్తామని అయితే చెప్పారు. సో మనకేంటంటే ఎగ్జామ్ డేట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ అడ్మిట్ కార్డ్స్ కానీ సో దానికి సంబంధించి మనకైతే ఈమెయిల్ ద్వారా అయితే ఇన్ఫామ్ చేస్తారని అయితే చెబుతున్నారు. దేర్ ఎనీ నెగిటివ్ మార్కింగ్ అయితే లేవని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సిలబస్ అనేది అప్లోడ్ చేశారంట అండర్ సిలబస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబరు 02/2025/CHQ అని ఉంది కదా. సో అందులోకి వెళ్ళి దాని అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఆ సిలబస్ అయితే చెక్ చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇవన్నీ టెస్ట్లు మెడికల్ సంబంధించి టెస్ట్లు అయితే చేస్తారు కంప్యూటర్ టెస్ట్ తర్వాత. అంటే మనము కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత మనకైతే ఫిజికల్ వెరిఫికేషన్స్ టెస్ట్ నుంచి మెడికల్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కువ చెప్పడం వల్ల లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో హౌ టు అప్లై అనేది అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళి చెక్ చేసుకోవాలి. www.aai.aero అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాలి. అక్కడ కెరియర్స్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో క్యాండిడేట్ వచ్చేసరికి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమైనా అప్డేట్ అడ్మిట్ కార్డు కానీ ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా కానీ ఇన్ఫార్మ్ చేయాలంటే మనకి ఈమెయిల్ ద్వారా అయితే అప్డేట్ చేస్తారని అయితే చెప్తున్నారు. అండ్ ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ స్కానింగ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ సిగ్నేచర్. సో సిగ్నేచర్కి అండ్ ఫొటోస్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి అయితే చూద్దాము. సో ఫోటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి మన ఫోటోకి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్ కలర్లో అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే 3 months కంటే ఓల్డ్ అయితే అయ్యి ఉండకూడదని అయితే చెప్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే ఫోటో తీయించుకునేటప్పుడు మనమైతే క్యాప్ కానీ హ్యాట్ కానీ డార్క్ గ్లాసెస్ కానీ
పెట్టుకొని అయితే ఉండకూడదని అయితే చెప్తున్నారు. అలా పెట్టుకొని మనం ఫోటో దిగామంటే అదైతే యాక్సెప్ట్ చేయము అని అయితే చెప్తున్నారు. సో ఇమేజ్ అనేది షుడ్ బి అంటే జేపీజీ ఫార్మేట్లో కానీ జేపీఈజీ ఫార్మేట్లో కానీ ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సిగ్నేచర్ విషయానికి వచ్చేసరికి సిగ్నేచర్ అనేది వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్నుతో అయితే సైన్ చేసి అయితే ఉండాలి. సో మన సైన్ అనేది ఏంటంటే బ్లాక్ పెన్నుతో వైట్ పేపర్ మీద అయితే సైన్ చేసి ఉండాలి. సో సైన్ అనేది అప్లికెంట్ మాత్రమే సైన్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఎనీ అదర్ పర్సన్స్ దగ్గర అయితే చేయకూడదు అన్నట్టు చెప్తున్నారు. అంటే మనమైతే సిగ్నేచర్ ఆల్రెడీ చేసింటాం కదా, సో దాన్ని అయితే మొత్తం మనం ఏదైనా ఒక పేపర్ మీద చేస్తుంటే ఆ పేపర్ మొత్తం మనమైతే సిగ్నేచర్ని అప్లోడ్ చేయకూడదు. ఎక్కడైతే ఎంతవరకు అయితే మన సిగ్నేచర్ ఉంటుందో అంతవరకు అయితే అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో అప్లోడ్ చేసేటప్పుడు అది కూడా ఏంటంటే జేపీజీ ఫార్మేట్లో కానీ జేపీఈజీ ఫార్మేట్లో కానీ ఉండాలని అయితే చెప్తున్నారు. సో అప్లికేషన్ ఫీజ్ అండ్ మోడ్ ఆఫ్ రెమిటెన్స్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1000 రూపాయలు అయితే ఉంటుందండి. సో త్రూ ఆన్లైన్ ద్వారా అయితే మనమైతే పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటారో లేదా అప్రెంటిస్ వాళ్ళు ఉంటారో సో వాళ్ళకైతే ఏంటంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. సో ఫీజు అనేది ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత అదైతే రీఫండ్ అయితే కాదని అయితే చెప్తున్నారు. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి సబ్మిషన్ బిఫోర్ డేట్ ఆఫ్ బర్త్ కానీ కేటగిరీ కానీ సబ్ కేటగిరీ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క సబ్ కేటగిరీ కూడా చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు. ఇంకా జెండర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మీ యొక్క మొబైల్ నెంబరు ఎక్సెట్రా ఏదైనా సరే బిఫోర్ సబ్మిటింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఒకసారి అయితే మీరైతే చెక్ చేసుకోవాలని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఎడిట్ చేయడానికైతే ఉండదు. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఆన్లైన్ ద్వారా మాత్రమే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ రాయని వెళ్తాం కదా, సో అప్పుడు ఏంటంటే నో టీఏడిఏ విల్ బీ పేడ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా డౌట్స్ ఉండే కంటే అంటే ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ సంబంధించి ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయంటే www.aai.aero అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే క్లారిటీ అయితే తీసుకోండి గైస్. సో నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసరికి హిందీ లేదా ఇంగ్లీష్లో అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఎక్సెప్ట్ టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.